అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి రావాలంటే ప్రవాస కార్మికులు ఇష్టపడడం లేదు. వివరాల్లోకి వెళితే కువైట్ దేశానికి ప్రస్తుతం నైపుణ్యం కలిగిన ప్రవాసులు రావాలంటే ఇష్టపడడం లేదు అని చెప్పేసి తాజాగా ఒక సర్వే తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశం ప్రస్తుతం నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. అటువంటి వారికి వీసాలను మంజూరు చేస్తూ ఉంది. కానీ ఆ యొక్క వీసాలను మంజూరు చేసినా వచ్చేందుకు ప్రవాసులు ఇష్టపడడం లేదని చెప్పి కువైట్ ప్రజాప్రతినిధి దావుద్ మరాఫీ గారు తెలిపారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన ప్రవాస కార్మికులను తమకు లభించే ప్రయోజనాల కారణంగా ఇతర దేశాలకు వెళుతూ ఉన్నారని చెప్పి, అందుకు కారణం చూసుకుంటే కువైట్కు వచ్చే ముందు కుటుంబాలను తీసుకురాలేరు. ఎవరైనా ప్రవాస కార్మికుడు కానీ ఉద్యోగం చేసేవాడు వచ్చేటప్పుడు తన యొక్క కుటుంబాన్ని తన వెంట తీసుకురాలేడు. అలాగే కువైట్ దేశం కూడా సింగిల్స్ను ఎంకరేజ్ చేస్తుందని చెప్పి, దీంతో నైపుణ్యం కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పొరుగు దేశాలైన ఖతర్, బహ్రెయిన్, యూఏఈ అలాగే ఇతర దేశాలకు వలస వెళుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ ప్రభుత్వం త్వరగా ఆలోచించి ఫ్యామిలీ వీసాలపైన నిర్ణయం తీసుకుంటే నైపుణ్యం కలిగిన ప్రవాసులు కువైట్కు వస్తే కువైట్ దేశం మరింత అభివృద్ధి దేశంగా చెందుతుందని చెప్పి ఆయన తెలిపాడు. కువైట్ ప్రస్తుతం మనం ప్రవాస కార్మికులను చూసుకుంటే వెళ్ళిన వారు తిరిగి రావడం లేదు. ఎందుకంటే కువైట్లో ఉద్యోగాలకు భరోసా లేదని చెప్పి, అలాగే తమ యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి కువైట్ను నమ్మడం లేదు. అలాగే ప్రవాసుడు ఉద్యోగం కోసం కువైట్కు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం ద్వారా బాగుపడతానన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు, కువైటీకరణ పేరుతో తొలగిస్తూ ఉన్నారు. దీంతో చాలామంది ప్రవాస కార్మికులు వేరే దేశాలకు వలస వెళుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ ప్రజాప్రతినిధి దావుద్ మరాఫీ గారు తెలిపారు. ఫ్యామిలీ వీసాలపైన కువైటీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.